మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యుత్ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో కరెంటు కట్ చేస్తే ఏకంగా సస్పెండ్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఉద్దేశపూర్వకంగా కరెంటు కట్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తే ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. అవసరాలకు సరిపడేంత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని అన్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే విద్యుత్తు కోతలకు పాల్పడితే అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ చూస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు సీఎం. ఇక నుంచి రాష్ట్రంలో కరెంటు కట్ చేస్తే ఏకంగా సస్పెండ్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగానే కరెంటు కట్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తే మాత్రం ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. అవసరాలకు సరిపడేంత విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని చెప్పారు. ఇక ఆ క్రమంలోనే కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం పొంచి ఉందని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ కోతలకు పాల్పడితే అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఇటు విద్యుత్ వినియోగం పైన, ఇటు గృహజ్యోతి పథకం పైన కూడా చర్చించడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి మేర ఒకవైపు బడ్జెట్ సమావేశంలో నుంచి నిధులు కూడా కేటాయించడం జరిగింది. మరోవైపు 27-28 తేదీలో ఈ పథకాలను కూడా ప్రారంభిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే. కానీ దీనికి సంబంధించినటువంటి మరొక అంశం విద్యుత్ వినియోగానికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది విద్యుత్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. విద్యుత్ అధికారులకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. విద్యుత్ అధికారులు సిబ్బంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్రలు ఎవరు చేసినా కానీ సహించేది కూడా సహించడం జరిగింది. అలాంటి వ్యక్తులపైన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. విద్యుత్ అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం పైన సీఎం రేవంత్ రెడ్డికి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ కానీ అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే మాత్రం దానికి బాధ్యులైనటువంటి అధికారుల పైన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి, సస్పెండ్ తప్పదని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడైతే రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా ఉందని చెప్పేసి, విద్యుత్తును కూడా గతంలో కంటే ఎక్కువ కూడా మనం వినియోగం చేస్తున్నామని చెప్పి సరఫరా కూడా పెరిగిందని కూడా చెప్పడం జరిగింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినటువంటి సంఘటనలు ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు సూచనలు చేయడం జరిగింది. మరొకవైపు ఇట్లాంటి ఘటనలు భవిష్యత్తులో కూడా పునరావృతం కావద్దని చెప్పేసి విద్యుత్ అధికారులను హెచ్చరించారు. సిబ్బంది నిర్లక్ష్యం పైన కూడా మండిపడ్డటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క సమీక్ష సమావేశంలో కరెంటు కట్ చేసేది లేదు, కరెంటు కట్ చేసినటువంటి వ్యక్తుల పైన చట్టపరమైనటువంటి చర్యలు సస్పెండ్ చేయడం తప్పదని చెప్పేసి అయితే చెప్పడంతో ఒకవైపు ఇటు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి వివిధ విద్యుత్ సంస్థలకు పనిచేసినటువంటి ప్రభుత్వ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకైతే ఈ హెచ్చరికలతో వెన్నులో వణుకు పుట్టినట్టు చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇటు ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో ఆ అధికారుల పైన ఇప్పటికే చర్యలు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి రాగానే అక్కడే ఉన్నటువంటి సీఎండి ప్రభాకర్ రావు కూడా రాజీనామా చేసి వెళ్లిపోవడము, ఆ తదుపరి జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో వివిధ అధికారులు కొంతమంది ఆ ప్రభుత్వంతోనే అంటి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పుడు రాసుకొని చూసుకొని తిరిగినటువంటి అధికారులు వాళ్ళందరికీ యొక్క లిస్టును కూడా ఇప్పటికే ప్రభుత్వం దగ్గరకు ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీళ్ళందరిపైన చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అట్లాంటి వాళ్ళు ఇంకెవరున్నా వాళ్ళని ఉపేక్షించేది కూడా చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు నిర్లక్ష్యంగా ఎవరు ప్రవర్తించినా విద్యుత్ కోతలకు కారణమైన విద్యుత్ కోతలను ప్రభుత్వం చెప్పకుండా చెప్పినట్టు ఆ గ్రామాలలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ అనవసరం రాద్ధాంతం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు చేస్తే మాత్రం వాళ్ళందరిపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా
స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల రాష్ట్రంలో 3 సబ్ స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పి అటు సీఎం రిజ్వీ కూడా చెప్పడం జరిగింది. కొంత ఇట్లాంటి వాటిపైన కూడా మేము సరిచూసుకుంటామని చెప్పేసి ఈ డిఈలు కూడా వీళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో పాటుగా అజాగ్రత్తగా వ్యవహరించే అధికారుల సిబ్బంది పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా విద్యుత్కు సంబంధించినటువంటి అంశంలో ఏదైనా ట్రాన్స్ఫర్లకు సంబంధించి కానీ లేకపోతే మరమ్మతులు కానీ ఇతర అంశాలకు సరఫరా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.